వీతుని స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ లో అచ్చంపేట నుంచి దుందుబి మోగించినటువంటి గోల బాలరాజు గారు ఉన్నారు. వారిని మరికొన్ని తెలుసుకుని. నమస్తే సార్. రెండోసారి కూడా విజయవంతంగా మోగించారు అచ్చంపేట, ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తుంది. ప్రజలకు రుణపడి ఉంటాం. మా ప్రజలు ఆశించినట్టుగా అచ్చంపేటను అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఇప్పుడు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇది నిజంగా ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా. ఒక యువ నాయకుడి నాయకత్వం రాష్ట్ర పార్టీకి అవసరమని రాష్ట్రమంతా భావిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని చాలా ఆశావాహంతో ఎదురు చూడడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక డైనమిక్ లీడర్ను మాకు నాయకత్వం వహించడానికి మాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇప్పటికే మంత్రిగా, అదేవిధంగా నాయకుడిగా, ఉద్యమకారుడిగా నిరూపించుకోవడం జరిగింది. తన సత్తాను చాటడం జరిగింది. ఖచ్చితంగా మా పార్టీని నడిపించేటువంటి విషయంలో కూడా తనదైన శైలిలో తన ముద్ర వేసుకుని పార్టీ నడిపిస్తారని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను. మొత్తం మహబూబ్ నగర్లో 14 సీట్లలో ఒక్క సీటు మాత్రం లాస్ అయ్యారు. అంటే దాదాపుగా గులాబీ దళం జెండా ఎగరేసింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఒక హిస్టారికల్ తీర్పు మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఇవ్వడం అనేది నిజంగా మా పాలమూరు ప్రజలకు ఉన్నటువంటి విజ్ఞతను చాటి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి, ప్రత్యేకంగా సాగునీటి విషయంలో వారికి ఉన్నటువంటి విజన్, వారు అందించినటువంటి సాగునీరు పట్ల ప్రజలకు ఒక గొప్ప గౌరవం ముఖ్యమంత్రి గారి పైన పెరిగి ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో కసిగా ఓటేసినట్టుగా నేను భావిస్తాను. ఈ సంవత్సరం పీరియడ్లో అంటే ఇప్పుడు గెలిచినట్టు ఎమ్మెల్యే పీరియడ్లో మీరు కొత్తగా చేసినట్టు పనులు ఏమన్నా అచ్చంపేట అంటే ఇంకా ఎక్స్ట్రాగా సాగునీరు ప్రతి ఎకరా గుంటాకు సాగునీరు అందించి మా అచ్చంపేట ప్రజల రుణం